అది విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. ఫలించండి, అభివృద్ధి చెందండి, మీరు బహుగా విస్తరించండి అని యేసయ్య చెప్పాడు. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. అబ్రియల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడై ఉన్నావు. నిరీక్షణ శ్రేష్టమైనది. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. నిరీక్షణ కావాలి మనకి. అంటే చాలా నెమ్మదితో, ఓర్పుతో ఈ యొక్క క్రియను కొనసాగించవలసి వస్తుంది. విధేయత చాలా అవసరము. ప్రేమపూర్వకమైన మన హృదయాల్ని శుద్ధి చేసుకోవటం చాలా అవసరము. దీనత్వం అనే కాడిని మీరు మోయాలి. దీనత్వం అనే కాడితో మీరు బలపడాలి, ఆత్మలో బలపడాలి. అభివృద్ధి కోసము మీరు ఎదురు చూడాలి. ఫలించే ఫలాలు మనము దేవుని ప్రేమను ఎలా పంచాలి, పరిమళించాలి అన్న ఒక గురి గమ్యములో మనం ఉండాలి. మనము ప్రయాణములో కృపను మోసుకుపోతూ ఉండాలి. ఒక గంపలో కృప వేసుకున్నాం అనుకోండి, మామిడి పళ్ళు వేసుకున్నారనుకోండి, వాళ్ళు సందాలకి అమ్మేసుకుంటారు. ఒక బత్త ఉల్లిపాయలు వేసుకుంటే వాళ్ళు అమ్మేసుకుంటారు. ఇది వాళ్ళ బిజినెస్. అలాగే మనం కృపను పంచేవారిలాగా మన ఉద్యోగాల్లో బాధ్యతలు, విధేయత కలిగి, దీనత్వం కలిగి, ప్రేమపూర్వకమైన ఒక సమర్పణ జీవితము సంధి చేసుకోవాలి, సిలువ సంధి చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణను, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని, ఆ శాంతిని పంచిపెట్టేలాగా ప్రకాశించాలి. నీతి కార్యముల్లో మనం అడుగులు వేస్తున్నప్పుడు ఆ అడుగులు ఒక్కొక్క అడుగు దేవుని